అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. పొద్దున్నే లేచి ఒక 5 నుంచి 6 న్యూస్ పేపర్లు ఎతికితేనే ఈ సమాచారం అంతా మీ ముందరికి వస్తుంది. కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించి మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఫ్రీ క్లాసెస్ గైడెన్స్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. మొదటి అంశంలోకి వెళ్లే ముందు టెట్ డిఎస్సికి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు గత 5 సంవత్సరాలుగా షేర్ చేయడం అయితే జరుగుతున్నది. మీరు కూడా ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అక్కడ నుంచి జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ పొందేటువంటి అంశాన్ని అయితే మీరు గుర్తించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత రెండవ మెసేజ్గా మన యాప్ యొక్క లింక్ ఉంటుంది. అక్కడ టెట్ డిఎస్సికి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. క్విక్ రివిజన్కు చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి వాటిని కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అంశం చూసుకుంటే త్వరలో ఉద్యోగాల జాతర అనేటువంటి అంశం. వివిధ విభాగాల్లో 55,418 పోస్టుల భర్తీ కసరత్తు, కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం. రెవెన్యూ, మహిళా సంక్షేమ శాఖ, గురుకులాల్లో పోస్టుల భర్తీకి సన్నాహాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడడం అయితే జరిగింది. ఇక్కడ 55,418 పోస్టుల భర్తీకి సీఎం గారి నుంచి అయితే ఆదేశం అనేటువంటిది అయితే వెళ్ళడం అయితే జరిగింది అనేటువంటి అంశాన్ని మనము నిన్న చూడడం జరిగింది. దానికి సంబంధించి ఆ ప్రక్రియకు సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఇక అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. టెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు దాని తర్వాతనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి క్లియర్ కట్గా అవకాశాలు అనేటువంటి కనిపిస్తున్నాయి. ఇందులో కూడా డిఎస్సి అనేటువంటి అంశం అనేటువంటిది మెన్షన్ చేశారు కాబట్టి అస్సలు సమయాన్ని వృధా చేయకుండా ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ ట్రాక్లో మనం పడిపోతాం. సీరియస్గా మీరు ప్రిపేర్ అయ్యింది అనుకోండి, కసి, కృషి, ఓపిక ఈ 3 అంశాలు ఖచ్చితంగా మీరు పరిగణలోకి తీసుకొని వాటన్నిటిని పాటిస్తూ ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎప్పటికప్పుడు మన ఛానల్ అనేటువంటిది మీరు ఉద్యోగాల్లో స్థిరపడే వరకు వెన్నంటే ఉండి మా యొక్క గైడెన్స్ అనేటువంటిది మీకు అందజేస్తూ ఉంటాము. ఇక గడిచిన 10 ఏళ్ల కాలంలో నిధులు నియామకాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని, వివిధ వర్గాల ఆందోళనను స్వయంగా చూసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి వాటాల్లో రాజీ లేని పోరాటం చేస్తూనే ఉద్యోగ నియామకాల్లో వేగం పెంచుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టినటువంటి ఏడాదిన్నర ప్రజాపాలనలో మొత్తంగా 59,670 పోస్టుల భర్తీతో రికార్డు సృష్టించినటువంటి ఆయన త్వరలోనే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగ జాతర అనేటువంటిది మొదలు పెట్టాలని అధికారులకైతే దిశానిర్దేశం అనేటువంటిది చేస్తూ తగిన మార్గదర్శకాలు కూడా ఇచ్చేశారు. 2 నెలల్లో మొత్తంగా చూసుకుంటే 1,50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో ఆ దిశగా నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ సిద్ధమైతే చేసుకొని అమలుకు శ్రీకారం చుట్టారు. వివిధ రకాల విభాగాల్లో కనుక చూసుకుంటే ఖాళీలను గుర్తించే ప్రక్రియ కూడా పూర్తి కావడం అయితే జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. ఎస్సీ వర్గీకరణ కూడా ఈ రోజు నుంచి అయితే అమలవుతుంది కాబట్టి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అడ్డంకి కూడా తొలగిపోయింది. ఇందులో డిఎస్సి కూడా మెన్షన్ చేశారు, కంగారు పడకండి. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు గతంలో కనుక చూసుకుంటే 50 రోజుల సిరీస్ అనేటువంటిది మంచి సక్సెస్ అనేటువంటిది కావడం జరిగింది. అది తీసుకున్నటువంటి ఎగ్జామ్ రాసినటువంటి చాలామంది కనుక చూసుకుంటే మంచి స్కోర్ అనేటువంటిది సాధించడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు ఈసారి కూడా 50 రోజులకు సంబంధించి టెట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేటువంటిది నిన్ననే మనం లాంచ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రేపటి నుంచి ఈ సిరీస్ అనేటువంటిది మీకు స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఇందులో భాగంగా చూసుకుంటే మొత్తంగా ప్రధానంగా 3 రకాలుగా క్వాలిటీ టెస్టులు అనేటువంటి మీకు అందుబాటులోనైతే తీసుకొని రావడం జరిగింది. ఎస్సీఆర్టీ అకాడమీ పుస్తకాల ఆధారంగా గత ప్రశ్నాపత్రాలకు సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ చేసినటువంటి అనుభవం, గత 5 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి అనుభవంతో మీ క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది శాస్త్రీయంగా తీసుకొని రావడం అయితే జరిగింది. ఇందులో ప్రధానంగా 3 రకాలుగా క్వాలిటీ టెస్టులు అనేటువంటివి అయితే ఉంటాయి. డైలీ సిలబస్ ఆధారంగా డైలీ టెస్టులు ఉంటాయి. వారంలో జరిగినటువంటి టెస్టులకు సంబంధించి వీక్లీ గ్రాండ్ టెస్టులు అనేటువంటివి అయితే ఉంటాయి. మీకు ఎక్కడైనా కూడా ఇది కామన్గా ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మీరు ఇక్కడ టెస్టులు రాస్తారు, గ్రాండ్ టెస్టులు రాసిన తర్వాత మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్యాటర్న్ను మనమే ఫాలో అవుతున్నామండి. ఇక్కడ ఖచ్చితంగా చూసుకుంటే ఈ రకంగా మీకు మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది 3
రోజుల తర్వాత, ఆ 3 వారాల తర్వాత, 3 రోజులు కాదు 3 వారాల తర్వాత కంప్లీట్గా మీకు ఆ 3 వారాలకు సంబంధించి 2 రోజులు సమయం అనేటువంటిది ఇచ్చేసి కంప్లీట్గా రివిజన్ చేసుకున్న దాని తర్వాత మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ రకంగా 3 వారాలు చదివిందంతా కూడా మళ్ళీ రివిజన్ చేయడానికి అక్కడ అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్లు షెడ్యూల్ చివరిలో మోడల్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉండే విధంగానే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక్కడ ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి యాప్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేటువంటిది ఉన్నది. ఖచ్చితంగా చూసుకొని నచ్చితే కనుక డెమో టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి. షెడ్యూల్ కూడా మీకు అందుబాటులో ఉన్నది. చూసుకొని ఒకసారి నచ్చితే కనుక తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అదేవిధంగా డైరెక్ట్గా శ్రీ సాయి ట్యూటోరియల్ అని మీరు టైప్ చేసినా కూడా అక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి క్లియర్గా సమాచారాన్ని అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రేపటి నుంచి అయితే మనకి ఈ సిరీస్ అనేటువంటిది ప్రారంభంగా ఉన్నది. దీనికి సంబంధించిన సిలబస్ కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఇంట్రెస్ట్ ఉంటే రెగ్యులర్గా ఫాలో కావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక మిగిలినటువంటి అంశాన్ని చూసుకుంటే సాధ్యమైనంత త్వరలోనే 55,418 ఉద్యోగాల భర్తీ కసరత్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రక్రియ పూర్తయితే మొత్తంగా 1.15 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు అవుతుంది. వచ్చే ఏడాది లక్ష్యం చేరుకునేటువంటి దిశగా సీఎం ముందడుగు వేస్తున్నారు. ప్రభుత్వ వర్గాలు ఈ రకంగా చెప్తున్నాయి. రాష్ట్ర యువతకు మరింత మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు ఈ ఏడాది 5 లక్షల మంది యువకులకు స్వయం ఉపాధి లక్ష్యంగా రాజీవ్ వికాసం పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. శాఖల వారీగా ఖాళీ వివరాలు పరిశీలిస్తే 55,418 ఖాళీలు అయితే ఉన్నాయి. వివిధ శాఖల్లో చూసుకుంటే రెవెన్యూ శాఖలో 10,954. ఇందులో కనుక చూసుకుంటే వాళ్ళ నుంచి ఆప్షన్స్ పాత వాళ్ళ నుంచి తీసుకున్నారు కదా, 6,000 అయితే భర్తీ అవుతాయట. మిగిలితే 4,000 పోస్టులకు కనుక చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది కూడా విడుదల కానున్నది అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు. అదేవిధంగా అంగన్వాడీలో 14,000 మనకు 6,399 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 7,837 అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి కూడా అతి త్వరలో మనకు నోటిఫికేషన్ అనేటువంటిది రానున్నది. దాంతోపాటు గ్రామీణ ఉపాధి శిశు సంరక్షణలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించడంతో పాటు వ్యవస్థ బలోపేతానికి కూడా ఇక్కడ దోహదపడుతుంది అనేటువంటి అంశం. ముఖ్యంగా గురుకులాల్లో 30,228 ఖాళీలు కూడా ఉన్నాయి. గురుకులాలకు సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక గురుకుల విద్యా సంస్థల్లో నాణ్యమైనటువంటి విద్యను అందించడంలో ఈ రకంగా దోహదపడతాయి. భర్తీ చేస్తే కనుక ఖచ్చితంగా టీచర్లు ఉంటే కనుక ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇతర శాఖలతో పాటు గ్రూప్ 1, 2, 3, 4కి సంబంధించి ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించి అదేవిధంగా టీచర్ రిక్రూట్మెంట్ ఇక్కడ డిఎస్సి అనేటువంటి అంశాన్ని కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. ఇతర ప్రొఫెషనల్ సర్వీసుల్లో కూడా ఖాళీలను భర్తీ చేయనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి క్లియర్గా మనకు అవకాశాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి అస్సలు సమయాన్ని వృధా చేయకుండా ఇక్కడ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వద్దన్న ట్రాక్లో పడతారు. కాబట్టి ఆ ట్రాక్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి ఖచ్చితంగా మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేటువంటి రాయడం వల్ల ఇక్కడ మీకు దానికి సంబంధించి తప్పులు అనేటువంటి జరుగుతూ తెలుస్తుంది. కాబట్టి ఆ తప్పులు అనేటువంటి మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్లో రిపీట్ కాకుండా మీకు కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రకంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు రేపటి నుంచి టెట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ అనేటువంటిది అయితే మొదలుగా అన్నది. ఇక్కడ రేపటి నుంచి స్టార్ట్ అయినప్పుడు అప్లై చేసే వాళ్ళు మాత్రం తప్పులు లేకుండా అప్లై చేయండి. ఎందుకంటే స్టార్ మార్క్ ఉన్నటువంటి అంశాలు మన యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, జెండర్ ఇలాంటి అంశాలకు ఒక్కోసారి మనకు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు అప్లై చేసేటువంటి సందర్భంలో తప్పులు లేకుండా 1కి 2 సార్లు క్లియర్ కట్గా మీ సమాచారం అంతా చూసి ధృవీకరించుకొని ఓకే కరెక్ట్ ఉన్నదన్న తర్వాతనే సబ్మిట్ చేసే విధంగా అక్కడ అవకాశం ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్కే వెళ్ళండి. కానీ తొందరగా కూడా అప్లై చేసుకోండి. 1-2 రోజుల తర్వాత మీరు నెక్స్ట్ అప్లై చేసుకోండి. క్లియర్గా మీకు వీడియోస్ అందుబాటులో ఉంటాయి. మన ద్వారా కూడా మీకు వీడియో అనేటువంటిది క్లియర్ కట్గా ఏ రకంగా అప్లై చేయాలి అనేటువంటి అంశం పైన అయితే అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. తప్పులు లేకుండా తొందరగా అప్లై చేసుకుంటే మీరు పెట్టుకున్నటువంటి సెంటర్స్ అనేటువంటి రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మనకు 9 జూన్ నుంచి అయితే హాల్ టికెట్స్ అనేటువంటివి అయితే వస్తాయి. దాని తర్వాత ఎగ్జామినేషన్స్ కనుక చూసుకుంటే జూన్ 15 నుంచి 30 మధ్యలో అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. టైమింగ్స్ అందరికీ తెలిసిందే. రిజల్ట్ కనుక చూసుకుంటే జూలైలో వస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. టెట్కి సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు ఉత్తర్వులు విధానాలు జారీ చేయనటువంటి ప్రభుత్వం జీవో తొలి కాపీని సీఎం రేవంత్కి ఇవ్వనటువంటి ఉపసంఘము 59 ఉపకులాలు 3 గ్రూపులుగా వర్గీకరణ అనేటువంటి
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానుంది. దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగినటువంటి పోరాటానికి ప్రతిఫలంగా దీన్ని అమల్లోకి అయితే తీసుకువస్తూ ఉత్తర్వులు అనేటువంటివి, నిబంధనలు అనేటువంటివి జారీ కానున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజును వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు అనేటువంటివి జారీ చేయడం అయితే జరిగింది. అంబేద్కర్ గారి జయంతి కాబట్టి అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అండి. జారీ చేయనుంది. ఇక్కడ ఉత్తర్వుల తొలి కాపీని కూడా సీఎం రేవంత్ రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపైన ఏర్పాటైనటువంటి మంత్రివర్గ ఉపసంఘం అనేటువంటిది తుది సమావేశంలో నిర్ణయించింది. ఆదివారం హైదరాబాద్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపైన ఏర్పాటైనటువంటి మంత్రివర్గ ఉపసంఘ సమావేశం అయితే ఈ రకంగా సమావేశమైంది. మంత్రులు దామోదర్ రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ వీళ్ళంతా కూడా పాల్గొనడం అయితే జరిగింది. అయితే చాలామంది కనుక చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ క్లియర్ అయింది, ఉద్యోగాలకు లైన్ క్లియర్ అయింది అంటున్నారు. మరి 42% బీసీ వాళ్ళకి సంబంధించిన పరిస్థితి ఏందని దాని గురించి మాట్లాడలేదు అంటున్నారు. నాకు ఎలాంటి దాంతో ఇబ్బంది ఏం లేదండి, నేను కూడా బీసీనే. కానీ అది రావాలంటే కొంత టైం అనేటువంటిది పడుతుంది, కానీ అంత ఈజీ ప్రాసెస్ అనేటువంటిది కాదు. కాబట్టి ఆ ప్రక్రియ అనేటువంటి దానికి ఉద్యోగాలకైతే ముడి పెట్టడం లేదు. అలా పెడితే కనుక చాలా లేట్ అవుతుంది. కాబట్టి ఆ అంశాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు అడ్డంకిగా ఉన్నటువంటి లైన్ అనేటువంటిది క్లియర్ కావడం అయితే జరిగింది. ఉద్యోగాల భర్తీకి ప్రిఫరెన్షియల్ విధానం ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా అమలు చేస్తారు అనేటువంటి అంశం చూసుకుంటే, ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానం అయితే అవలంబించనుంది. ఉదాహరణకు ఎస్సీలోని గ్రూప్ 1 కులాలపైన నోటిఫై చేసిన ఖాళీలు భర్తీ కాకుండా తదుపరి ప్రాధాన్యం కలిగినటువంటి గ్రూప్ 2 కేటగిరీలోని అర్హులైనటువంటి అభ్యర్థులతో భర్తీ చేయాలి. గ్రూప్ 2లో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ 3లోని అభ్యర్థులతో భర్తీ చేయాలి అనేటువంటి అంశం. ఇక్కడ ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి కంప్లీట్గా దీనికి సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1, 2, 3లో మూడింటిలోనే సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ప్రస్తుతం ప్రిఫరెన్షియల్ విధానం దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు అమలవుతుంది. ఎస్సీ అభ్యర్థులు కనుక చూసుకుంటే అమలు చేసేందుకైతే ప్రభుత్వం నిబంధనలు కూడా రూపొందించింది అనేటువంటి అంశం. ఎస్సీలో తొలి రోస్టర్ పాయింట్ కనుక చూసుకుంటే గ్రూప్ 2 అనేటువంటిది అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసుకున్నాం. ఇక్కడ గ్రూప్ 1కు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్లు ఎస్సీలోని గ్రూప్లకు దక్కేవి అంటూ ఈ రకంగా మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రోస్టర్ పాయింట్లు అయితే మనకు గ్రూప్ 1కు 1, దాని తర్వాత గ్రూప్ 2కు 9, గ్రూప్ 3 కనుక చూసుకుంటే 5 రోస్టర్ పాయింట్లు అనేటువంటివి అయితే రానున్నాయి. ఉద్యోగాల భర్తీ 100 పాయింట్లు రోస్టర్ పట్టికలో ఎస్సీలకు సంబంధించి కేటాయించినటువంటి తొలి రోస్టర్ పాయింట్ అనేటువంటి అంశం అనేటువంటిది గ్రూప్ 2లో కులాలకు దక్కనుంది అనేటువంటి అంశం. ఈ రోస్టర్ అనేటువంటిది కూడా మారుతుంది. కాబట్టి ఇక ఈ అడ్డంకి అనేటువంటిది తొలగినట్టే. ఉపాధ్యాయ విద్యలో పెను మార్పులు అనేటువంటి అంశం. 2 ఏళ్ల బీఈడీ, ఎంఈడీ కోర్సులకు మంగళం. జాతీయ ఉపాధ్యాయ బోధనా మండలి నిర్ణయం. ఇంటర్ విద్యార్థితో 4 ఏళ్ల బీఈడీ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం. ఐఐటి, జాతీయ స్థాయి సంస్థలు, డీమ్డ్ వర్సిటీలకు అనుమతి అనేటువంటి అంశం. ఉపాధ్యాయ విద్యలో పెను మార్పులు. 2 ఏళ్ల బీఈడీకి సంబంధించి ఈ రకంగా కోర్సుకైతే మంగళం పలకనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. జాతీయ స్థాయిలో బీఈడీ, ఎంఈడీ కోర్సుల వ్యవధిని 2 ఏళ్ల నుంచి ఏడాది కుదించాలని, కొత్తగా ఇంటర్మీడియట్ అర్హతతో 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును ప్రవేశపెట్టాలని జాతీయ ఉపాధ్యాయ బోధనా మండలి ఎన్సిటిఈ ప్రతిపాదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 2 ఏళ్ల బీఈడీ కోర్సును 2029-30 విద్యా సంవత్సరం వరకు అయితే కొనసాగించి ఈలో పాత విధానం ఏడాది వ్యవధి గల కోర్సును అయితే ప్రవేశపెట్టాలన్నటువంటి నిర్ణయానికి ఎన్సిటిఈ అయితే వచ్చినట్లయితే సంబంధిత అధికార వర్గాలు అనేటువంటి తెలిపాయి. జాతీయ స్థాయిలో ఎంపిక చేసినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలో ఈ విద్యా సంవత్సరం నుంచి 4 ఏళ్ల బీఈడీ కోర్సులను అయితే ప్రారంభిస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ వచ్చే సంవత్సరం నుంచి విశ్వవిద్యాలయాల్లో బీఈడీ, డీమ్డ్ వర్సిటీల ప్రవేశాలకు సంబంధించి పెట్టేందుకైతే కార్యాచరణ అయితే సిద్ధం చేస్తున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేటువంటిది అయితే తీసుకున్నారు. 2 ఏళ్ల ఇంటర్మీడియట్ కోర్సు పూర్తి చేసినటువంటి వారు విద్యార్థులకు సంబంధించి 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులు అనేటువంటి ప్రవేశపెట్టేందుకు భారీ ఎత్తున కసరత్తు అనేటువంటిది చేస్తుంది. మొదటి 3 ఏళ్ళు డిగ్రీ కోర్సును చదివి చివరి సంవత్సరం కనుక చూసుకుంటే బీఈడీ చదవాల్సి అనేటువంటిది అయితే ఉంటుంది. ఈ రకంగా దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనము చూడొచ్చు. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అనేటువంటిది అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.